మీ బాడీ మీద వైట్ ఫ్లేక్స్, ఇచ్చింగ్, రెడ్డిష్ ప్యాచెస్ కనిపిస్తున్నాయా? డాండ్రఫ్ అనుకుంటున్నారా? ఇది సోరియాసిస్ అవ్వచ్చు. చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు, కానీ కరెక్ట్ గైడెన్స్ తీసుకుంటే దీన్ని కంట్రోల్లో పెట్టచ్చు. నమస్కారం, నేను మీ డాక్టర్ హేమంత్ మల్లా. అసలు సోరియాసిస్ అంటే ఏంటి? సోరియాసిస్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన బాడీ మీద రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇది సోరియాసిస్ అనేది వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే బయట నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా వస్తే దాన్ని మన ఇమ్యూన్ సిస్టమ్ బయటికి పంపించాలి. అలా కాకుండా మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన బాడీ మీద రియాక్ట్ అయితే దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. సోరియాసిస్ అంటే జనరల్గా మన స్కిన్లో 7 లేయర్స్ ఉంటాయి. పై లేయర్ ఎప్పుడు షడ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. మనం బాతింగ్ చేస్తున్నప్పుడు కానీ చిన్న చిన్న యాక్టివిటీస్ వల్ల పై లేయర్ ఎప్పుడు షడ్డింగ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది, అంటే ఎప్పుడు ఊడిపోతూ ఉంటుంది. కానీ ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఒక చోట ఈ పై లేయర్ పైన ఉన్న ఎపిడెర్మిస్ మొత్తం ఒక చోట డంప్ అవుతుంది. ఒక చెత్త కుండీలో చెత్త ఎక్కడైతే డంప్ అవుతుందో అలా ఒక చోట డంప్ అవుతుంది. ఆ డంప్ అయింది మనకు చూడడానికి వైటిష్ ఫ్లేక్స్, అంటే చేప ఎలా పులుసులు అయితే వదులుతుందో అలా వైటిష్ ఫ్లేక్స్గా వస్తుంది. నార్మల్ కండిషన్ ఎప్పుడు ఊడిపోతూ ఉంటుంది. కానీ ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఒక చోట డంప్ అయి ఆ వైటిష్ ఫ్లేక్స్గా వస్తుంది. ప్రతి సోరియాసిస్ రెడ్డిష్ డిస్కలరేషన్లోనే ఉంటుంది. వైటిష్ ఫ్లేక్స్ వస్తాయి, దురద ఉంటుంది. ఇది ప్రతి సోరియాసిస్కి కామనే. కాకపోతే ఆ వచ్చిన పర్టికులర్ ఏరియాని బట్టి సోరియాసిస్ ఏంటని డిఫరెన్షియేషన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సోరియాసిస్లో రకాల గురించి తెలుసుకుందాం. అంటే టైప్స్ ఆఫ్ సోరియాసిస్. ప్లేక్ సోరియాసిస్ అని, స్కాల్ప్ సోరియాసిస్, గట్టెడ్ సోరియాసిస్ అని, పామార్ సోరియాసిస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం ప్లేక్ సోరియాసిస్ గురించి మనం మాట్లాడితే ఇది చాలా మందికి ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది నీ రీజియన్స్లో కానీ, ఎల్బో రీజియన్స్లో కానీ, ఎక్కడైతే స్కిన్ ఫోల్డ్ అవుతుందో, మడత పడుతుందో ఆ రీజియన్లో వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ థింగ్, స్కాల్ప్ సోరియాసిస్. అంటే మాడు భాగంలో అనేది సోరియాసిస్ వస్తుంది. మీ హెయిర్ లైన్ కింద, అంటే ఈ తల భాగం కింద డాండ్రఫ్ అనేది ఉంటుంది. అది పట్లు పట్లుగా పడుతుంది. ఇన్ జనరల్ డాండ్రఫ్ ఏంటంటే హెయిర్ మొత్తం ఉంటుంది, అంటే తల మొత్తం మీద డాండ్రఫ్ ఉంటుంది. కానీ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్లో ఎలా పడుతుందంటే ఒక చోట పర్టికులర్ ఏరియాతో సంబంధం లేకుండా, ఒక బార్డర్ లైన్ లేకుండా, అంటే డాండ్రఫ్ అనేది ఒక బార్డర్ లైన్ లేకుండా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఒక పర్టికులర్ బార్డర్ లైన్ లేకుండా ఒక ప్యాచ్ అనేది ఏర్పడుతుంది తల మీద. దాని మీద నుంచి వైటిష్ డిస్కలరేషన్ పొట్లు పొట్లుగా పడుతూ ఉంటుంది. ఇప్పుడు తల హెయిర్ని ఇలా ఎత్తారంటే, ఇలా గనక ఎత్తితే పొట్టుగా ఒక గీతలా కనిపిస్తుంది, మీరు స్క్రీన్ మీద చూస్తుంటారు. అది స్కాల్ప్ సోరియాసిస్ అవి ఉండొచ్చు. ఇది ముఖ్యంగా చెవు వెనక భాగంలో బాగా వస్తుంది. చెవులో డాండ్రఫ్ రావటం, ఇలా హెయిర్ చెవు మీద పడిన హెయిర్ పైకెత్తే ఆ బార్డర్ లైన్ కనిపించటం, ఇది స్కాల్ప్ సోరియాసిస్ అయి ఉండొచ్చు. గట్టెడ్ సోరియాసిస్ అంటారు. ఇది చిన్న చిన్న ప్యాచెస్, అంటే చిన్న చిన్న రెడ్డిష్ డిస్కలరేషన్తో ఒక బార్డర్ లైన్ లేకుండా బాడీ మొత్తం వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. ఇది పిల్లల్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, పామార్ సోరియాసిస్. పామార్ అండ్ సోల్ సోరియాసిస్ అంటారు. అంటే ఏమవుతుందంటే పామ్ రీజియన్లో కానీ, లేదా పాదంలో సోల్ రీజియన్లో కానీ ఒక థిక్ ఫ్లేక్స్, అంటే స్కిన్ డిస్కలరేషన్ బాగా థిక్గా ఉండి, ఉన్న లేయర్ కన్నా బాగా థిక్గా ఉండి దాని నుంచి పట్లు పట్లుగా పడుతుంటే ఇది పామార్ ఆర్ సోల్ సోరియాసిస్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. మీకు వచ్చింది సోరియాసిస్ అని ఎలా గుర్తిస్తాం? సోరియాసిస్ మీకు ఇది వచ్చిందని గుర్తించడానికి స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్ లాంటివి అయితే ఏముండవండి. కానీ మేజర్ సిమ్టమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్, వైటిష్ ఫ్లేక్స్, అంటే చేప పులుసులు వదిలినట్టుగా వైటిష్ ఫ్లేక్స్ వస్తుంది. సెకండ్ థింగ్, రెడ్డిష్ డిస్కలరేషన్, ఆ ఏరియా మొత్తం ఎర్ర కమిలిపోతూ ఉంటుంది. 3, ఇచ్చింగ్. సివియారిటీ ఇచ్చింగ్, చాలా వరకు ఇచ్చింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే స్క్రాచ్ చేసినా ఇంకా దురద పడుతుంది. కొంతమందికి దురద ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేజర్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఇవి ఉంటాయి. ఇంకా పామార్ అండ్ సోలార్ సోరియాసిస్ మనం చూసుకుంటే క్రాక్స్ ఏర్పడతాయి. వాటి చోట క్రాక్స్ అంటే పగుళ్ళు కింద వచ్చి, అది మనం చూడడానికే కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే నార్మల్ పగుళ్ళు వేరు, ఈ పగులు వేరు. చేతికి, పాము కానీ సోలుకి కానీ పగుళ్ళు వచ్చి దాని నుంచి కూడా పట్లు పడుతూ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ కనుక మీకు ఉన్నాయి అని కన్సిడర్ చేస్తే ఇది సోరియాసిస్ అని గమనించవచ్చు మనం. సోరియాసిస్ అంటే మేజర్గా సమ్మర్లోని, వింటర్లోని ఎక్కువ అవుతుంది. చాలామంది చెప్తుంటారు వింటర్లో నాకు చాలా ఎక్కువైందండి, సమ్మర్లో ఎక్కువైందండి, ఇలా చెప్తుంటారు. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు.
సార్ చిన్నప్పటి నుంచి నాకు డాండ్రఫ్ ఉంది సార్, అది డాండ్రఫ్ అని నేను ఇగ్నోర్ చేశాను, కానీ స్కాల్ప్ సోరియాసిస్ అని ఐడెంటిఫికేషన్ అయింది సార్ అని. ఇప్పుడు మనం చెప్పిన లక్షణాలు మనం చాలా జాగ్రత్తగా చూడాలండి. చిన్నప్పటి నుంచి డాండ్రఫ్ పడుతుంది కదా అని దాన్ని నార్మల్ సిమ్టమ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. చెప్పినట్టు ఆ బోర్డర్ లేకుండా ఒక చోట ప్యాచ్గా ఉండి పట్లుగా పడుతున్నాయంటే అది స్కాల్ప్ సోరియాసిస్ మనం కన్సిడర్ చేయాలి. చెవు భాగంలో, ముఖ్యంగా చెవు భాగంలో ఎక్కువగా పట్టు రాలుతూ ఉంటుంది. చాలామంది ఇచ్చింగ్ సెన్సేషన్ వచ్చినా, ఒళ్ళంతా దొరద వచ్చినా అదేదో స్కిన్ ఇన్ఫెక్షన్ అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. చాలా కాలం, ఒక 6 months 7 months 8 months అలా ఇగ్నోర్ చేసి, కొంతమంది చిన్నప్పుడు జరిగింది సార్ నాకు ఇన్సిడెంట్, కానీ ఇప్పుడు ఫ్లేర్ అప్ అయింది. ఇది సోరియాసిస్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. మనం ఇగ్నోర్ చేయకూడదు వీటిని. ఎప్పుడైనా ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ఎర్లీగా క్యూర్ చేసే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా చాలామంది కన్ఫ్యూజన్ ఉంది, డాండ్రఫ్కి సోరియాసిస్కి డిఫరెన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏంటండి, డాండ్రఫ్ అనేది హెయిర్ మొత్తం ఉంటుంది, ఒక పర్టిక్యులర్ లిమిటెడ్ ఏరియాలో అనేది ఉండదు. అంటే ఒక ముందు పక్క ఎక్కువ ఉంటాం, వెనక పక్క ఎక్కువ ఉంటాం, అలా కాదు. ఇన్ జనరల్గా హెయిర్ మొత్తం మీద ఎక్కువ ఉంటుంది. ఈ సోరియాసిటిక్ ప్యాచెస్ కింద మనం చూసుకుంటే అండి, ప్యాచెస్ వస్తాయి ఫస్ట్ హెయిర్ లైన్లో, ఏదో ఒక లైన్లో, ముందు భాగంలో కానీ వెనక భాగంలో కానీ. మేజర్గా చాలామందికి చెవు పై భాగం అంటే ఈ చెవు ఉంది కదా, ఇక్కడ ఈ హెయిర్ పడే చోట ఎక్కువగా ఉంటుంది. ఆ హెయిర్ లైన్స్ని మనం తీస్తే దాని చుట్టూ ఒక ప్యాచ్ ఉండదు, ఒక బార్డర్ లైన్ లేకుండా ఒక ప్యాచ్ ఉంటుంది. ఆ ప్యాచ్ నుంచి వచ్చిన డాండ్రఫ్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. సోరియాటిక్ ప్యాచెస్ ఎప్పుడు రెడ్గా, థిక్గా, స్కేలీగా ఉంటాయండి. ఈ వీడియోలో సోరియాసిస్ అంటే ఏంటి, అది ఎన్ని టైప్స్ ఉంటాయి, దాని రకాల గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో సోరియాసిస్ యొక్క మిత్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. సోరియాసిస్ని పూర్తిగా తగ్గించే ప్రయత్నంలో ఈ మొదటి వీడియోతో పాటు మిగతా వీడియోలు కూడా ఫాలో అవ్వడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో స్కిన్ డిసీజ్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఏదైనా సోరియాసిస్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.